అన్నదాతకు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టుల నీళ్లు రాక బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. బావుల్లో పూడిక తీసేందుకు మునుపటిలా క్రేన్లను ఆశ్రయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఎండిపోవడంతో రైతులు మళ్లీ భగీరథ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రైతులకు మళ్లీ నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. గతంలో పుష్కలంగా నీరు లభించి పంటలు పండించిన రైతులకు ఇప్పుడు సాగునీరు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజానికి నారాయణపూర్ రిజర్వాయర్కు ప్రతి ఏటా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల్లోని 57 చెరువులను నింపుతున్నారు. ఈ నీటితో 6 మండలాల్లోని దాదాపు 27,000 ఎకరాల్లో పంటలు పుష్కలంగా పండేవి. గతంలో జనవరి మొదటి 2 వారాల్లోనే నీళ్లు విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో పుష్కలంగా నీళ్లు ఉన్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద పైప్ లైన్ మరమ్మతు సాకుతో నారాయణపూర్ రిజర్వాయర్కు నీళ్లివ్వడం లేదు. నీళ్లిస్తాం నార్లు పోసుకోమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పడంతోనే తామంతా నార్లు పోసుకున్నామని రైతులు చెబుతున్నారు. ఇప్పుడేమో సమయానికి నీళ్లు వదలకపోవడంతో నార్లు ముదిరిపోతున్నాయని, భూగర్భ జలాలు ఇంకిపోతూ ఉండడంతో బావుల్లోనూ నీళ్లు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆ మాట చెప్పకపోయి ఉంటే తాము నార్లు వేసుకుని ఉండేవాళ్లం కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుక్కుల కోసం ట్రాక్టర్లకు వేలు ఖర్చు చేశామని, నార్లకు 2 సార్లు మందులు వాడామని, ఇప్పుడీ పెట్టుబడి అంతా భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఎల్లంపల్లి ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్కు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించడం ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంత భూములు సస్యశ్యామలమయ్యాయి. రైతులు ఏటా 2 పంటలు పండించుకుంటున్నారు. ప్రతిసారి రైతుల అవసరాన్ని గుర్తించి నీటిని విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకపోవడంతో బావుల్లో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. మరో దారి లేక రైతులు ఇప్పుడు క్రేన్లతో బావుల్లో పూడిక తీసుకుంటున్నారు. నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్మపల్లికి గతంలో ప్రతి సీజన్కు అవసరమైన నీళ్లు వచ్చేవి. చెరువులు నింపుకొని రైతులు పంటలు సాగు చేసుకునేవారు. అయితే నారాయణపూర్లో ఇప్పుడు 20% నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో పైనున్న గ్రామాల రైతులు సాగునీరు లేక అల్లాడుతున్నారు. ఇక చివరి గ్రామమైన కుర్మపల్లి పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. సాగునీటి కష్టాలు రైతులను వేధిస్తున్నాయి. ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా నీళ్లిస్తే వేసిన కొద్దిపాటి పంటలనైనా కాపాడుకుంటామని రైతులు కోరుతున్నారు. ఇంకొందరు రైతులు దున్నిన దుక్కులను, నారుమళ్లను వదిలేసుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం నీటిని విడుదల చేసినా రిజర్వాయర్ నిండాలంటే వారం నుంచి 10 రోజుల సమయం పడుతుందని, అప్పటి వరకు పంటలను ఎలా రక్షించుకోవాలో అర్థం కావడం లేదని కుర్మపల్లి, వెంకటాయపల్లి గ్రామాల రైతులు వాపోతున్నారు.